పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రధాన డిమాండ్ చేశారు పెన్షనర్లు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ పెన్షన్దారుల సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో పెన్షనర్లతో పాటు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం పాల్గొని మౌన దీక్ష చేశారు. ఇందిరా పార్క్ దగ్గర పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేల మంది పెన్షనర్లు మౌన దీక్ష నిర్వహిస్తున్నారు. వారు 9 డిమాండ్లు పెట్టారు. ఆ 9 డిమాండ్లు కూడా న్యాయమైనవే. డిఏలు అనేవి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే, రూపాయి విలువ తగ్గుతుంటే దానికి అనుగుణంగా ఇచ్చేది తప్ప అది అదనపు జీతం కాదు. వెంటనే డిఏలు విడుదల చేయాలి. హెల్త్ గురించి ఎంప్లాయీస్ హెల్త్ కార్డు లేదా పెన్షనర్లకు కూడా అదే కార్డు ఇచ్చి ఎక్కడైనా వైద్యం చేసుకోమని చెప్పారు. కానీ ఆ కార్డు మాత్రం తీసుకొని పోతే ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఎప్పుడు వైద్యం చేసినట్టు కనిపిస్తలేదు. వాళ్ళను కూడా నియంత్రణ చేసి సరైన పద్ధతిలో వైద్యం అందించేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా 398 జీతం మీద 84 నుంచి 89 మధ్యన అపాయింట్ అయ్యి వేల మంది ఉన్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే నోషనల్ ఇంక్రిమెంట్లు, పెన్షన్లో కొంచెం పెరుగుద్ది, పెన్షన్ మెరుగు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అడిగేది అదనంగా ఏం లేదు కాబట్టి అది న్యాయమైంది, వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ తమకు డిఏ ఒకటి 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, అవి విడుదల చేయాలని ఒకటి. తర్వాత హెల్త్ కార్డులు ఏంటంటే ఇప్పుడు ఉన్న హెల్త్ కార్డును ఏ ఆసుపత్రులు కూడా గౌరవించట్లేదు, ప్రైవేట్ ఆసుపత్రులు. ఆ హెల్త్ కార్డు స్థానంలో కొత్తగా హెల్త్ కార్డు ఇచ్చి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం సౌకర్యం కల్పించాలి అని అడుగుతున్నారు. ఇక మూడవది ఏంటంటే ఇక పే రివిజను, తర్వాత అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగులకు జీతంలో మళ్ళా కొంత కమ్యూటేషన్ ద్వారా పెన్షన్ కొంత పెంచుతారు. ఆ కమ్యూటేషన్ను 12 ఏళ్ళకే ప్రారంభించాలి, 15 ఏళ్ళ బదులు అని అదొక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ల సాధన కోసము ప్రధానంగా అందరూ రిప్రజెంట్ చేస్తూనే ఉన్నారు గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాలపైన ఒక పరిష్కారాన్ని సాధించడానికి ఒక పెన్షనర్గా నేను కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తాను. పెన్షనర్స్ అసోసియేషన్ ఏదో జాయింట్ యాక్షన్ కమిటీ పెన్షనర్స్కు ఉండే సమస్యలని ప్రభుత్వ దృష్టికి తేవడానికి, అలాగే సమాజం యొక్క మద్దతును కూర్చుకోవడానికి వాళ్ళు ఇది నిర్వహిస్తున్నారు. నిజానికి పెన్షన్ అనేది హక్కుల్లో ఒక భాగం. ఒక మనిషి తన జీవితకాలం అంతా 30-40 ఏళ్ళు సమాజానికి తన సేవలను అందించినప్పుడు ఆ మనిషి వృద్ధాప్యంలో గౌరవంగా జీవించడం కొరకని పెన్షన్ అనేటువంటిది వచ్చింది. ఇవాళ ఆ పెన్షన్ మీదనే పెద్ద చర్చ జాతీయ స్థాయిలో జరుగుతుంది. పెన్షన్ ఇవ్వచ్చునా లేదా, అంటే నవతరాలు యువతరము ఈ పాత తరానికి యొక్క ఖర్చు ఎందుకు భరించాలి అనే ప్రశ్న అడుగుతున్నారు. చాలా విచిత్రమైనటువంటి చర్చ.